హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ వీడియోలో మీకు చిక్స్ బ్రూడింగ్ రూమ్ సెట్టింగ్ చూపించాను. ఈరోజు ఈవినింగ్ మా ఫామ్లోకి చిక్స్ వచ్చాయి. అవి వచ్చిన వెంటనే బెల్లం నీళ్ళు కలిపి ఇచ్చాము. ఈ వాటరు 24 అవర్స్ ఇవ్వాలి. వచ్చిన 1 అవర్కి దానా అనేది ఇవ్వాలి. బెల్లం నీళ్ళు ఇవ్వడం వల్ల అవి యాక్టివ్గా ఉంటాయి, ఎందుకంటే 3-4 అవర్స్ జర్నీ చేసి వస్తాయి కాబట్టి. నా వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే చిక్స్ అనేటివి 100% మోర్టాలిటీ రాకుండా బ్రూడింగ్ ఎలా చేయాలో నేనైతే చెప్తాను. నా దగ్గర ఉన్న టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అయితే, బ్రూడింగ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది రేకు, బల్బులు. ఒక రేక్ అయితే రౌండ్ షేప్లో పెట్టుకోవాలి. ఎందుకు రౌండ్ షేప్లో పెట్టుకోవాలంటే, మనం మిడిల్లో బల్బులు పెడతాం కదా, అవి దాని నుండి వచ్చే వేడి గుండ్రంగా మాత్రమే పడుతుంది. డబ్బా షేప్లో పెడితే ఆ సైడ్లకి పడదు. పిల్లలు సైడ్లకి వెళ్ళడం వల్ల వేడి సరిగా రాకపోవడం వల్ల పిల్లలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రేక్ అనేది కొందరు 1.5 ఫీట్ పెట్టుకుంటారు, కొందరు 2 ఫీట్లు పెట్టుకుంటారు. మేమైతే 2 ఫీట్లు పెట్టుకున్నామండి. ఎందుకంటే బల్బులను కూడా 2 ఫీట్ల హైట్లోనే పెట్టుకోవాలి. మేము అలానే చేసాము. ఇలా చేయడం వల్ల ఆ హీట్ అనేది ఆ రేకు లోపలే ఉండిపోతుంది. ఇలా చేయడం వల్ల 100% మోర్టాలిటీ రాకుండా ఉంటుంది. మేము కింద ఉనకపోసి పేపర్ వేసాము. ఇవి డే ఓల్డ్ చిక్స్ కాబట్టి దానా అనేది పేపర్ పైనే చల్లాలి. మేము 650 సోనాలి చిక్స్ తీసుకున్నాము. ఎందుకంటే ఈ సోనాలి నాటుకోళ్ళు ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా కలిగి ఉంటాయి. మేమైతే 6 బల్బులను పెట్టుకున్నామండి. ఫస్ట్ డే వచ్చేసి పేపర్ని 6 అవర్స్కి ఒకసారి పేపర్ పైన పేపర్ వేసి మార్చుకోవాలి. 6 అవర్స్ అనే కాదు, ఎక్కడైనా తడి అనేది ఉంటే మోర్టాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేంజ్ చేయాలి. నెక్స్ట్ డే వచ్చేసి 2 టైమ్స్ మార్చాలి, ఈవినింగ్, మార్నింగ్. 650 చిక్స్ కాబట్టి మేము 6 డ్రింకర్స్ పెట్టాము. ఫీడింగ్ అనేది పేపర్ పైనే చల్లాము. పేపర్ అనేది మాత్రం ఎప్పుడు నీట్గా ఉండాలి. ఈ పిల్లలు అనేటివి సైడ్లకు వెళ్ళాయంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంది, తగ్గించండి అని అర్థం. పిల్లలు రౌండ్గా అటు ఇటు తిరుగుతున్నాయంటే టెంపరేచర్ వాటికి కంఫర్ట్గా ఉందని అర్థం. బయట నుండి చల్లగాలి వస్తే ఎంత వేడి ఉన్నా కూడా పిల్లలకి సరిపోదు. కాబట్టి మేము రూమ్లోనే బ్రూడింగ్ తీసుకున్నాము. లేకపోతే ఫామ్లోనే చేసుకోవాలనుకునే వాళ్ళు చుట్టూ పరదాలు సెట్ చేసి బ్రూడింగ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం టైం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం పరదాలు కానీ సెటర్ కానీ పైకి అనుకోవాలి. టెంపరేచర్ 30 నుండి 35 ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఆ పైన ఎక్కువగా ఉంటే లైట్స్ అనేటివి ఆఫ్ చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మోర్టాలిటీ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. నా వీడియోస్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.